స్వామి ఇంకో ప్రశ్న ఉంది. చెప్పండి. టీవీలలో మన చాగంటి కోటేశ్వరరావు, తర్వాత గరికపాటి నరసింహారావు వీళ్ళందరూ కూడా రాముడు, కృష్ణుడు వీళ్ళు కూడా మాంసం తిన్నారు. మన పూర్వీకులు ఆ, మనము దేవతలుగా ఆరాధించేటటువంటి వాళ్ళు కూడా తిన్నారు అని వీళ్ళు చెప్తున్నారు. అలాగే మానవుని ఆహారం అసలు మాంసాహారమా, శాకాహారమా? దీని మీద మీ సరే, వివరణ. మంచి ప్రశ్న వేసినావు. నేను యూట్యూబ్లో చూసినా, మంచి ప్రశ్న వేసినావయ్యా. ఒక నాస్తికుడు ఏమన్నాడంటే ఈ మాంసాహారం గురించి చెప్తా వినండి. సృష్టిలో ఉన్న జీవరాశులు రెండు రకాలే, ఒకటి మాంసాహారి, రెండు శాకాహారి. రెండు రకాలు ఉన్నాయి. రెండు రకాల జీవరాశులకు రెండు రకాల లక్షణాలు కలిగి ఉంటాయి. ఎందుకంటే మాంసాహారి శాకాహారితో జీవించదు, శాకాహారి మాంసాహారంతో జీవించదు. అవి సులభంగా కనుక్కోవచ్చు. అవి తెలిస్తే మనము పరిశీలించుకుంటే మనిషి శాకాహారంలో చేరతాడా, మాంసాహారంలో చేరతాడా చూడవచ్చు. కానీ ఒక నాస్తిక మేధావి ఏమన్నాడో ఆయన బుద్ధి బలాన్ని గురించి చెబుతా వినండి ఒక మాట. మాంసాహారులు పుట్టగానే కళ్ళు తెరవవు, అవి వారం రోజుల దాకా బయటికి రాలేవు, తిరగలేవు. ఎందుకంటే అవి క్రూర జంతువులు, వాటిని ఎవరు ఏం చేయలేరు కాబట్టి అవి అట్లనే కళ్ళు మూసుకొని పడుకుంటాయి, ఏం పర్వాలేదు. కానీ అవి పండుకొని ఈంతాయి. మనిషి కూడా పండుకొనే ప్రసవమైతోంది. మన స్త్రీలందరూ ప్రసవము, కాన్పు జరగడము, పండుకొనే ప్రసవిస్తున్నారు, కాన్పులు చేస్తున్నారు, పిల్లలను కంటున్నారు. కాబట్టి అవి పండుకొని ఈంత ఉన్నాయి. మనుషులు పండుకొని ప్రసవం అవుతున్నారు, రెండు. కాబట్టి అవి మాంసాహారులు. కాబట్టి మనిషి కూడా మాంసాహారి అంటాడు ఈ బుద్ధిమంతుడైన నాస్తిక మేధావి. మరి ఎంత పండితుడో, ఎంత తెలివైన వాడో, ఎంత జ్ఞానమో మనకు తెలియదు. కానీ మాంసాహారుల లక్షణాలేమో, శాకాహారుల లక్షణాలేమో. ఇప్పుడు మీరు ఏమన్నా ఒక లక్షణం ఒకటి చెప్పు, నువ్వు ఒక లక్షణం చెప్పు. శాకాహారి లక్షణము, శాకాహారులు చేరతాడో మనిషి మాంసాహారులు చేస్తాడో చూద్దాం. శాకాహారుల లక్షణాలలో ముఖ్యంగా ప్రేగులు తీసుకుంటే శాకాహారి జంతువు ఏది తీసుకున్నా కానీ 32 అడుగులు ఉంటుంది. మాంసాహారులలో 7 అడుగులు మాత్రమే ఉంటుంది. మరి మనిషికి 7 అడుగులు ఉందా, ఎక్కువ ఉందా? 32 అడుగులు ఉంది. మరి శాకాహార లక్షణాలు ఉన్నాయి కదా, ఉన్నాయి. ఇంకొందో ఒకటి చెప్పు. అట్లాగే మనిషికి ఇప్పుడు మాంసాహారం తినేటటువంటి వాడికి కూరలు ఉంటాయి, కూర పండ్లు, గరకు నాలిక, అట్లా ఇవి ఉంటాయి. మనిషికి ఉన్నాయా? మనిషి లేవు. ఇంకొకటి, మనుషులు శాకాహారులు, జీవరాశులు శాకాహారులను చూస్తే అవి ఈనగానే కళ్ళు తెరుస్తాయి, లేస్తాయి. మనుషులు కూడా పిల్లడు పుట్టగానే ఏడుస్తాడు, కళ్ళు తెరుస్తాడు, చూస్తాడు. ఆ మాంసాహారులకు రాత్రి కళ్ళు బాగా కనపడతాయి. మనుషులకు కనపడతాయా? లైట్ లేకుండా కనపడదు. మరి మనిషిని తీసుకుపోయి మాంసాహారులో ఎట్లా వేస్తావు నువ్వు? మాంసాహారులకు కాళ్ళ కింద దిండ్లు అవి ఉంటాయి, కాళ్ళు గోళ్ళు అయ్యిగా ఉంటాయి, నడుస్తే సౌండ్. శాకాహారులకు అట్లా ఉంటాయా? లేవు కదా. మరి శాకాహార లక్షణాలు మనిషికి ఉన్నాయి, మాంసాహారులు తీసుకుపోయి వేస్తావు అన్నీ. ఆ ఈనడం లక్షణం ఒకటి పెట్టి నువ్వు మనిషిని మాంసాహారి అంటావు. విజ్ఞాన శాస్త్రం అంగీకరిస్తుందా? ఈ నాస్తిక మేధావిని అడుగు. నువ్వేమడుగుతావు? అయ్యా, విజ్ఞాన శాస్త్రం ఏం చెప్తుందో మనిషి మాంసాహార శాకాహారి అని అడుగు. ఈ డాక్టర్లు ఏం చెప్తారు నీకు? రోగం వచ్చి ఆసుపత్రికి పోతే మాంసాహారం తినగాకయా ఈ రోగం పోయేదాకానని చెప్తున్నారు. అసలు ఇంతెందుకు? ఒక మాంసాహారిని తీసుకొచ్చి కుక్క నడబెట్టి మాంసాహారము శాకాహారము రెండు పెట్టు, ఏది ముట్టుతుంది? ఏది? దానికి మాంసాహారమే తీసుకుంటుంది. ఏ లక్షణం ఉంటే దాని దగ్గరికి పోతుంది. శాకాహారికి పెట్టు మాంసాహారం, అది పెట్టు, శాకాహారమే తీసుకుంటుంది. కోతికి పెడితే అది పండ్ల దగ్గర, మనం శాకాహారం దగ్గరికి వస్తుంది, మనిషి పరిగెత్తుంది. శాకాహారంలో చేరుతున్నాడు కానీ మాంసాహారంలో చేరుతున్నాడా? పోని
మాంసాహారి అయితే ఆహారం లేకుండా మాంసంతోనే బ్రతకాలి వాడు. మాంసంతోనే జీవించగలడా? వేరే ఆహారం ఏం తినకూడదు, ఒట్టి పచ్చి మాంసంతోనే మనుషులను తిన్నట్టు తిని బ్రతకాలి. బ్రతకగలడా? చెప్తుంది అట్లా విజ్ఞాన శాస్త్రం ఏమైనా? ఎవడో బుద్ధి లేనివాడు ఒక చెప్పి వాడు మనిషి మాంసాహారి, మాంసం తినొచ్చు అంటే తినొచ్చు. మనిషి జ్ఞానజీవి కాబట్టి అన్ని రకాలు తింటున్నాడు. ఉభయాహారి అంటున్నారు, రకరకాలు అంటున్నారు. ఆది పురుషుడు మాంసం, కోతి నుంచి మనిషి వచ్చినాడు అంటున్నారు కదా. మరి కోతి మాంసాహార శాకాహార? ముందు శాకాహారిగా ఉండి తర్వాత మాంసాహారి అయిందా? కాదు కదా. కాబట్టి మనం ఏదో మాంసం తినవచ్చు అని చెప్పడం కోసము మాంసాహారం వద్దని, మంచిది కాదని అంటున్నారు ఈ ఆస్తికులందరూ. అందుకని మాంసాహారం తినవచ్చు అని చెప్పడానికి ఏదో ఒకటి చెప్పి ఈ నాస్తికులు అందరితో గడవ చేస్తున్నారు. కానీ మనిషి మాంసాహారి కాదు. ఓకే.